ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ హనుమాన్ ఆలయంలో స్ఫూర్తి సేవా సొసైటీ మరియు కాలనీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కాలనీ వాసులకు క్యాలెండర్లు పంపిణీ చేశారు. గత 7 సంవత్సరాల నుండి కాలనీ వాసులకు క్యాలెండర్లను పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి కాలనీ వాసులకు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సొసైటీ సభ్యులు, యూత్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి సేవా సొసైటీ హౌసింగ్ బోర్డ్ కాలనీ వారి యొక్క ఆధ్వర్యంలో యువకులు గత 7 సంవత్సరాల నుంచి మన కాలనీకి అనేక రకాల సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి కంటే ముందే, ఆ రోజు కంటే ముందు అదే రోజు గణేష్ విగ్రహాలను పంచడం, అదేవిధంగా మన హనుమాన్ దేవాలయానికి అనేక రకాల కార్యక్రమాలకు సహాయపడడం, ఇప్పుడు సంవత్సరానికి ముందే ఈ క్యాలెండర్ను పంపిణీ చేయడం, అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా సంతోషకరం. ఇటువంటి యువజన సంఘం మన కాలనీకి ఆదర్శంగా ఉండాలని ఈ సంవత్సరం అంతా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ మన సంఘానికి, మన కాలనీకి, మన దేశానికి, మన రాష్ట్రానికి అన్నిటిలో మీరందరూ పాలు పంచుకోవాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. హౌసింగ్ బోర్డ్ కాలనీ యూత్ ఈ కాలనీలో ఏ ఫంక్షన్ అయినా, ఈ హౌసింగ్ బోర్డులో ఈ గుడిలో ఏ ఫంక్షన్ అయినా, వినాయక చవితి కానీ, జై నవరాత్రులు కానీ, మిగతా ఈ కార్తీక పూర్ణిమ కానీ ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపిస్తారు. ఈ యూత్ నేను ఈ కాలనీకి వచ్చి నుంచి ఎక్కువ చూస్తున్న ఈ యూత్ ప్రతి దాంట్లో ముందుండి నడిపిస్తున్నారు. ఇక ముందు కూడా అట్లాగే నడిపించాలని, వారు వారి వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందాలని, వారి వ్యాపారంలో ముందుకెళ్ళడానికి భగవంతుడు వారికి ఆయువు సంపద ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ 2024 సందర్భంగా నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆర్మూరు పట్టణం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 26వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి 2 గంటల పాటు శ్రమించి కాలనీలోని పిల్లల పార్కును శుభ్రం చేశారు. పార్కులోని చెట్ల కొమ్మలను కట్టడితో కత్తిరించారు. ముళ్ళ పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. స్వచ్ఛతలో తాము సైతం అంటూ చిన్నారి పిల్లలు కూడా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అనంతరం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రబలుతున్న దృష్ట్యా కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ కుమార్, అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షులు సుంకె శ్రీనివాస్, కొక్కెరు బొమ్మన తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఉండే కానీ మన పోయింది. ఒక 2 ఫోటోస్ ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 26 వారాల నుంచి మేము స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం, తద్వారా అనారోగ్యాలు, వ్యాధులు ప్రబలకుండా చూడడం అనేది ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా సమైక్య కాలనీ అంటే కాలనీ వాసులందరినీ ఏకం చేయడం, అందరినీ సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 26 వారాలుగా ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాలనీలోని ఏదో ఒక చోట ప్రతి ఆదివారం ఒక 2 గంటల పాటు మేము అంతా కలిసి శ్రమదానం చేసి అక్కడున్న పరిసరాలను పరిశుభ్రం చేయడం జరుగుతుంది. ఈ ఆదివారం 26వ ఆదివారం ఇది. ఈరోజు మేము కాలనీలోని చిన్నపిల్లల ఉద్యానవనంలో శ్రమదానం నిర్వహించాము. ఈ ఉద్యానవనాన్ని
వనంలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి పిచ్చి మొక్కలను తొలగించి అంతా శుభ్రం చేశాము. ఇక్కడున్న పొదలను మన చెత్త చెదారాన్ని ఊడ్చేశాము. ఈ కార్యక్రమంలో మాకు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మరియు కాలనీవాసులు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా అన్ని విధాల సహకారం అందించారు. ఇదే విధంగా ముందు కూడా కాలనీవాసులు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించాలని కోరుతున్నాం. ఇప్పుడు కరోనా వైరస్ మళ్ళీ ప్రబలుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలా, అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా, అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబరు 7లో పార్కులో మన కాలనీ అధ్యక్షులు అశోక్ గారి ఆధ్వర్యంలో మరియు మన తుల్కే శ్రీనివాస్ గారు మరియు కొక్కె భూమన్న గారు మన మున్సిపల్ అధికారి వినా మోహన్ గారి వారి యొక్క సహకారంతో ఈ పార్కును ఈరోజు మేము ఒక గంట పాటు శ్రమించి మంచి పరిసరాలు పూర్తిగా పరిశుభ్రం చేశాము. దానికి మున్సిపల్ సిబ్బంది కూడా మాకు ఎంతో సహకరించారు. ఇలా ప్రతి వారము ఒక్కొక్క పార్కు ఒక్కొక్క వీధి శుభ్రం చేయడానికి ఇదే రకమైన సహకారం అందించాల్సిందిగా మున్సిపల్ సిబ్బంది గారికి, ముఖ్యంగా మున్సిపల్ అధికార ప్రతినిధి వెన్నమోహన్ గారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది. ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంపై రోజుకు ఉత్కంఠ నెలకొంటుంది. ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ పీఠంపై కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్మన్ పై అవిశ్వాస పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందించారు. జనవరి 4వ తేదీన జరిగే అవిశ్వాస సమావేశ నోటీసులు కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు అందజేశారు. చైర్పర్సన్ భర్త మరిది వ్యవహార తీరుతో తాము అవిశ్వాసానికి సిద్ధమయ్యామని, పార్టీ నియమాలను ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆదేశాల మేరకే జిల్లా కలెక్టర్ కు కౌన్సిలర్లు అవిశ్వాస పత్రాన్ని అందించారు. ఆర్మూర్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి వన్నెల్దేవి లావణ్య, కాంగ్రెస్ సంగీతలు అసమ్మతి కౌన్సిలర్లను కూడబెట్టుకుని సహాయశక్తుల కృషి చేస్తున్నారు. జనవరి 4వ తేదీన జరిగే మున్సిపల్ సమావేశంలో ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి చైర్మన్ ను దించే ప్రయత్నానికి కౌన్సిలర్లు సైతం సిద్ధమయ్యారు. చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో అని ఆర్మూరు పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అవిశ్వాస ఉత్కంఠకు వచ్చే ఏడాది జనవరి 4న తెరపడనుంది. ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద హడావుడిగా మున్సిపల్ శాఖ అధికారులు, పోలీస్ అధికారుల సహకారంతో తొలగించిన పండ్ల దుకాణాలు మళ్లీ వెలిశాయి. పండ్ల దుకాణాల తొలగింపు విషయంలో మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులు చేసిన హడావిడి 2-3 రోజుల ముచ్చటగానే మారింది. మళ్లీ కొత్త బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం నెలకొంటుందని కానీ అధికారులు దుకాణాలను తొలగించి చేతులు దులుపుకున్నారు. యథేచ్ఛగా వ్యాపారులు మళ్లీ తమ దుకాణాలను కొనసాగిస్తున్నారు. మళ్లీ అదే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అధికారులు సమన్వయంతో శాశ్వత పరిష్కారానికి ఆలోచిస్తే ట్రాఫిక్ అంతరాయం ఉండదని ఆర్మూర్ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఆటో వాళ్ళు కూడా ఇష్టరీతిన ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. నామమాత్రంగా పండ్ల దుకాణాలు తొలగించడం కాకుండా పండ్ల వ్యాపారులకు సైతం సరైన స్థలాన్ని ఏర్పాటు చేసి బస్టాండ్ ప్రాంతంలో గల దుకాణాలను తొలగించాలని, అప్పుడే ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని ప్రజలు వాపోతున్నారు. భీమ్గల్ పట్టణంలో అయోధ్య రామాలయం పూజిత అక్షింతలు ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో ఆదివారం రోజున అయోధ్య రామ మందిరం ట్రస్ట్ నుండి వచ్చిన
పూజిత అక్షింతలు భీమ్గల్ హనుమాన్ జంక్షన్ నుండి మొదలుకొని ఊరేగింపు కార్యక్రమం నందిగల్లి వీక్లీ బజారు చాకలిగల్లి బోయిగల్లి మీదుగా సన్నాయి మేళల మధ్యన మంగళ హారతులతో కొనసాగింది. పూజిత అక్షింతలను దర్శించుకునేందుకు భీమ్గల్లోని ప్రజలందరూ తండోపతండాలుగా బయలుదేరి వచ్చి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని రామనామ జపంతో భక్తులందరూ జై శ్రీరామ్ అనే నినాదం భీమ్గల్ నలుమూలన మారుమ్రోగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిగోట భాస్కర్, గంగాధర్, భువనగిరి శ్రీనివాస్, బొనిక రజనీకాంత్, ఉప్పాల నవీన్ తదితరులు ఉన్నారు. మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించుకోవడం చాలా ముఖ్యం. మనకి ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. ప్రతి సనాతన ధర్మపరుని మనం మేలుకొల్పాలి. అది మన కర్తవ్యం. ఎందుకంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చిన ఈ సత్యమైనటువంటి సనాతన ధర్మాన్ని ఉద్ధరించుకోవాల్సిన అవసరం మనకే ఉంది. రక్తాలు ఏరులై పారంగా కూడా నాకు స్వాతంత్రం కావాలి, నా బిడ్డలకు స్వేచ్ఛ కావాలని వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకొచ్చి మనకిస్తే ఈ రోజు మనము మతాలు మారిపోతున్న మన వాళ్ళే మనం చూస్తూ ఊరుకుంటున్నాం. ఎందుకు మారుతున్నావు అని అడగవా? అడగాలి, అది మన హక్కు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి అలాంటి మారిపోయిన వాళ్ళందరినీ మనం మళ్ళీ మన సనాతన ధర్మంలోకి తీసుకోవాలి. లేకపోతే జై శ్రీరామ్ ఒక పాకిస్తాన్ పెద్ద విలేకరి ఏమన్నాడు తెలుసా? ఇండియాలో సనాతన ధర్మం ఉంటేనే ప్రపంచం ఉంటది. ఎప్పుడైతే ఈ ఇండియాలో ప్రపంచంలో సనాతన ధర్మం నశిస్తుందో అప్పుడు ప్రపంచం నిజం చెప్పిండు. ఏమన్నాడు? అరే నీ దేశం కాదు, ఎక్కడికెళ్ళి వచ్చినావు, మందిరం కూలగొట్టి నువ్వు మసీదు కట్టినావు. వాట్సాప్ లో ఉంది ఇప్పుడు ఇది. మందిరం కూలగొట్టి నువ్వు మసీదు కట్టినావు. అరే ములుకు డివాడికి అంటే ఈ దేశంలో ఉన్న సంస్కృతినే మార్చేసినావు. 10,000 साल से रास्ता बना रहे, रास्ता दिखा रहे सनातन धर्म बोल के बोला. అంటే 10,000 సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఈ మానవుల్ని ఎలా బతకాలి అని చూపిస్తున్నది. ఇలాంటి ధర్మాన్ని మీరు పడగొడతారా? అలా పడగొడితే పడిపోయిన రోజు ప్రపంచమే అవుతుందని చెప్పింది. ఇది సత్యం. మనం ధ్యానంలో చూసిన అదే కనబడుతున్నది, మన గురుమూర్తుల నుంచి అదే కనబడుతున్నది. ఇక్కడి నుంచి ధర్మం కదలదు. ఎందుకంటే ఆది పురుషులు మన గురువులు తపస్సు చేసిన శక్తి స్వరూపం ఈ భూమాత.
కాబట్టి మనం కలిసి ఉండాలి. కలిసి లేకపోతే మన కష్టాలు వస్తాయి. ఒకప్పుడు నవాబులు పరిపాలించినప్పుడు మనము అజ్ఞానంగా ఉన్నాము, కొట్టబడినము, సచ్చినము, రక్తాలు గారిని చంపేసి మనవులందరినీ. అయినా మనం ఓపికతో మనం మళ్ళీ మన ధర్మాన్ని మనం ఉద్ధరించుకున్నాం. ఇప్పుడు మన ధర్మాన్ని మనం పట్టుకొని రక్షించుకోకపోతే రాబోయే మన పిల్లలందరూ కూడా కష్టపడతారని మనం చేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ సనాతన ధర్మం అంటే ఆంజనేయ స్వామి చెప్పాడు. ఆంజనేయ స్వామి ఏం చెప్పాడు తెలుసా? ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అప్పుడు రాక్షసులు ఉద్ధరిస్తారు. ఆ రాక్షసుల ద్వారా మనకు కష్టాలు వస్తాయని సీతమ్మని చెప్పింది ఆంజనేయ స్వామికి. కాబట్టి మనము వాళ్ళు కూడా మన వాళ్ళే, వాళ్ళకు జ్ఞానం లేక అట్లా పోతున్నారు. వాళ్ళకు జ్ఞానం నేర్పవలసిన కర్తవ్యం మనకు ఉంది. స్వాతంత్ర పోరాటం చేసినప్పుడు అందరు ఏమన్నారు? భారత్ మాతాకి జై అన్నారు. ఇంకోటి ఏదీ లేదు. అందరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా భారత్ మాతాకి జై అయిపోయారు. ఇప్పుడు మనం భారత్ మాతాకి జై అని ఎందుకు అనకూడదు? గల్లీ గల్లీకి భారత్ మాత జెండా పెట్టాలి, జెండా నిలబెట్టాలి. భారత్ మాతని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ప్రపంచంలో ఈనాడు సనాతన ధర్మం మీద మన యోగి ఆదిత్యనాథ్ పాలన మీద, మన నరేంద్ర మోడీ పాలన మీద ఎంత కీర్తి తెలుసా? ఆ కీర్తన ఎక్కడికి వచ్చింది? గురు స్వరూపాలు, గురు దీక్ష పరుడు నరేంద్ర మోడీ. కాబట్టి కర్మలకు అంటుకోడు. అరే పాపం సొమ్ము జమ చేసుకుని ఏం చేసుకుంటారు ఈ లీడర్ గారు? పాపం మీద అంతా వాని వంశనాశనానికి. ఇప్పుడు ఎన్ని వంశాలు పోయినాయి నేను నిరూపిస్తా. ఇప్పుడు చెప్పలేను కానీ కష్టాలు పడుతున్నారు వాళ్ళు. రాజ్యం కోసమే, కాలి పదవి కోసమే మోసాలు చేసిన వాళ్ళు భర్తల్ని కోల్పోయారు, కొడుకుని కోల్పోయారు, తల్లుని కోల్పోయారు. కర్మ పెరుగుతుంది. అందుకే ధర్మో రక్షి రక్షిత. ఎప్పుడైతే ధర్మాన్ని మనం రక్షించుకుంటామో ఆ ధర్మం మన పిల్లల్ని, మనల్ని, మనందరినీ కూడా కాపాడాలని ఎప్పుడో మన ఋషులు, మునులు, గురువులు చెప్పి ఉంచారు. దాన్ని మనం గట్టిగా పట్టాలి. పట్టి మనమందరం కూడా కృషి చేయాలి, ప్రచారం చేయాలి. నేను ఇక్కడే పుట్టిన వాడిని, కానీ నేను భద్రాచలము, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ అంతా ప్రచారం చేస్తా. ఎందుకు చేస్తా? నా ధర్మం నాకు ముఖ్యం. నా ధర్మం లేకపోతే ఏమీ లేదు అనే భావం ప్రతి సనాతన హిందూ ధర్మపరుడికి రావాలి. వచ్చిన నాడే మనము నిలవగలుగుతాం. కాబట్టి మనమందరం కూడా ఐక్యత ఉండాలి. దేవతలు అమృతం తాగారు అంటే ఏం తెలుసా? భగవంతుడు నామమే అమృతం. జై శ్రీరామని సప్త సముద్రాలు దాటిపోయిండు ఆంజనేయ స్వామి. అందుకే ఎప్పుడు జై శ్రీరామ్ చెప్పుకోండి తల్లులారా. ఆకిళ్ళు కండి జై శ్రీరామని, వాసాలు తోమండి జై శ్రీరామని. మీకు ఖచ్చితంగా శక్తి వస్తుంది. మీలో ఉన్న కల్మిషాలన్నీ కూడా కాలిపోతాయి. ఇది సత్యం. అంత పెద్ద కోది ఆంజనేయ స్వామి కోదే దేవుడైండు. జై శ్రీరామ్ నామంతో కోది దేవుడైండు. మన మనసులో మనమేం కాకపోయింది. కాబట్టి అమ్మలారా మీకు చెప్తున్నా, నామ్ కరో కామ్ కరో, నామ్ కర్మో కామ్ కర్మో జాओ. ఏ రక్షా కరో ధర్మకు. ధర్మంకు ఎప్పుడైతే మనం రక్షణ చేస్తామో ఆ దేవతలందరూ మన మీద పుష్పవృష్టి కురిపిస్తారు. ఇది సత్యము. కాబట్టి భగవంతుని నామమే అమృతము. అందరు కూడా ఎప్పుడు కూడా జై శ్రీరామ్ చెప్పాలి, ప్రచారం చేయాలి. కాబట్టి మీ అందరు కూడా ఈ భావంలో ఉంటారని, జీవిస్తారని మరీ కోరుతూ జై శ్రీరామ్. ఇటీవల ఆర్మూరు పట్టణంలోని ప్రజ్ఞ ఏటి పాఠశాలలో తైక్వాండో గ్రాండ్ మాస్టర్, తైక్వాండో జిల్లా ప్రధాన కార్యదర్శి భోజన ఆధ్వర్యంలో 110 మంది విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ పోటీలు నిర్వహించి ఆదివారం సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేష్ కుమార్, ఎం రాజన్న, శ్రీనివాసులు విచ్చేశారు. నిహాల్ బ్లూ బెల్ట్, రాజా అర్జున్ రాజువిన్
ఆనంద్, భరత్ సాయి గణేష్, శశీంద్ర, బి గణేష్ కార్తికేయ, లలిత్ గ్రీన్ బెల్ట్, జి ఆరుష్ కసబ్, విశ్వక్ష్ ఆర్యన్ ఎల్లో 1 బెల్ట్, జీవి వివన్ ఎల్లో బెల్ట్. చంద్ర స్కూల్ నుండి 15 మంది ఎల్లో బెల్ట్, 49 మంది పిల్లలు ఎల్లో బెల్ట్ పొందారు. తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారందరికీ గ్రేడింగ్ బెల్టులు, సర్టిఫికెట్లు ఇచ్చి వారిని అభినందించారు. శ్రీచంద్ర టెక్నో స్కూల్ ముబారక్ నగర్ నుండి 70 మంది విద్యార్థులు, ఆరుమూరులోని వివిధ పాఠశాలల నుండి 40 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. జనవరి 12న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర ఆఫీస్ బేరర్ సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ పాల్గొని మాట్లాడుతూ అందరికీ విద్య, అందరికి ఉపాధి హక్కు సాధనకై జనవరి 12న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శాస్త్రీయ విద్యను తిరోగమనంలోకి నెట్టివేసే విధంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానం 2020 విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయడానికి విద్యార్థులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు విశాల్, మహేష్, నగర ఆఫీస్ బేరర్స్ దీపిక, గణేష్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందులో అనేక అంశాల మీద చర్చ జరిగింది. ప్రధానంగా ఈ జనవరి 12న చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి 16 సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏదైతే ఉన్నాయో అందరూ కలిసి యునైట్గా ఈ సమావేశం కూడా జరుగుతుంది. అయితే ఏదైతే చలో ఢిల్లీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా ఈ విద్యా విధానాన్ని, నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇవాళ విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా పోరాటాలు నిర్వహిస్తున్నాం. దాంతో పాటుగా విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పి అందరికీ, చదువుతున్న విద్యార్థులందరికీ ఉద్యోగాల కల్పన కేంద్ర ప్రభుత్వం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతుంది. చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని విద్యార్థులు అందరూ ఏకమై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.